నమస్తే, వీతును స్వాగతం. లక్ష్మణ సమాజహితం. సనత్ నగర్ నియోజకవర్గంలోని సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మనతో ఉన్నారు. మొట్టమొదటిసారి కార్పొరేటర్గా గెలిచి 3 సంవత్సరాలు మననే పూర్తి చేసుకున్నారు. మరి సత్య సర్వేక్షణ్, మరి కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు వాళ్ళ డివిజన్లో ఎలా ఉన్నాయి, ఎన్ని కోట్ల పనులు వాళ్ళు మంజూరు చేసుకొని వచ్చారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఎలా నెరవేర్చారు, వారిని అడిగి వారి యొక్క మాటలతోటి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొత్తం మీద మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయ్యారు. మొదటిసారి కూడా మినిస్టర్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం మినిస్టర్ గారి దగ్గర నేను పనిచేసినప్పుడే ఫుల్ హ్యాపీ. ఓకే. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయనే మినిస్టర్గా మా ఎమ్మెల్యేగా ఉన్నందుకు మేము ఇంకా హ్యాపీ. ఓకే. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా మేము కొత్తగా వచ్చినాం, మేమందరము మాకు అందరికీ కూడా ఏం తెలియని విషయాలు ఉన్నా కూడా ఆయన మాకు అన్నీ తెలిసేటట్టుగా, అన్నీ మేము నేర్చుకునేటట్టుగా కూడా ఆయన చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ మమ్మల్ని అందరినీ 6 కార్పొరేటర్లను కూడా చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన మంత్రిగా మళ్ళీ ఆయన మాకు వచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీ. మేము మననే మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఎన్నుకోవడం జరిగింది ఏకపక్షంగా. ఎలా అనిపిస్తుంది? మంత్రులుగా ఎన్నికైన వాళ్ళు ప్లస్ స్పీకర్గా ఉన్న పద్మారావు గారు కూడా, అదే డిప్యూటీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు కూడా మాకు బాగా పరిచయస్తులు. అందులో అందరినీ కూడా అంటే కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మంచి చేసే వాళ్ళకే ఈ శాఖలు అప్పగించినట్టుగా మేమందరం భావిస్తున్నామండి. మా డివిజన్ మొత్తంలో మా కేసీఆర్ గారి నిర్ణయం మాత్రం మంచి హర్షించదగ్గ విషయం. అది వారికి ఎలా శుభాకాంక్షలు చేస్తారు మా టీవీ తరఫున? వాళ్ళు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళైనా కానివ్వండి, లేదంటే పాత వాళ్ళే మళ్ళీ మంత్రులుగా వచ్చిన వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళందరూ కూడా మన పార్టీకి, మన సీఎం గారికి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు మళ్ళీ కూడా మంత్రులుగా ఆ శాఖలను మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో, అవునండి, 2018 ఎలక్షన్లో ప్రభుత్వము 88 సీట్లు మీరు అనుకున్న అంటే కేసీఆర్ గారు బహిరంగానే చెప్పారు 105 సీట్ల కంటే ఎక్కువనే వస్తాయని. 88 సీట్ల వరకు వచ్చినాయి. ఈ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంటే మేము కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు 100కి 100 అని చెప్పి కేటీఆర్ గారు ఎక్కడైనా ప్రచారం చేశారు. అది అప్పుడు ఉన్న నమ్మకంతోనే ఇప్పుడు కూడా మేము 104, 105 వరకు మేము అనుకున్నాము. కాకపోతే కొందరి వల్ల మేము అవి సీట్స్ తగ్గిన మాట వాస్తవమే. కాకపోతే కొద్దిగా అనుకున్న రేంజ్లో మనం ముందుకు పోలేదు అన్న బాధ ఉన్నా కూడా 88కి 8 మనం తీసుకొచ్చినందుకు ఇంకా సంతోషమే. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ నడుస్తున్నాయి. అవును. ఎమ్మెల్యేస్ ఎలక్షన్లో 5 సీట్లకు కానీ 4 సీట్లు మీరు ఏకపక్షంగా గెలవాలని ఒక సీట్ ఎంఐఎం గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగనే ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి. ఈ విషయంలో మీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఎలా అంటే ఇప్పుడు మనము కేసీఆర్ గారి పథకాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మినిస్టర్ చేసే అభివృద్ధి పనులు ఉన్నాయి. ఓకే. మెయిన్గా అంటే ప్రజలందరూ కూడా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రావాలి అని కోరుకునే విధంగా మనకు సీఎం గారు అన్నీ రెడీ చేసి పెట్టారు. దానివల్ల మనకు 16 వరకు మేమే ఎంపీలను గెలిపించుకునేంత నమ్మకం అయితే మాకుందండి. ఎందుకంటే సీఎం గారి దగ్గరికి వచ్చేసరికి సీఎం గారు ప్రతి ఒక్కరిని తన అంటే పిల్లల్లాగా, తన బిడ్డల్లాగా చూసుకుని ఎవరికి ఏది అవసరమో అన్నదాన్ని కరెక్ట్గా, అసలు మన ఇంట్లో మన ఇంటి పెద్ద ఉన్నాడు, ఆయన మన కోసము చూడాల్సిన ఆలోచన లేకుండా ప్రతి ఒక్క డివిజన్లో, అది ఒక కాన్స్టిట్యున్సీ నుంచి అందరికీ కూడా ఎవరికి ఏ విధంగా వాళ్ళకి అందాలి, ఎవరు ఏ విధంగా చేస్తే వాళ్ళు బాగుంటారనే మనస్తత్వంతో ఆయన ముందు ఆలోచన చేసి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఎంపీలు ఇంతే వచ్చారు అన్నది లేకుండా మనం టార్గెట్ ఎంతైతే అనుకుంటున్నామో అంతవరకు గెలవడం మాత్రం ఖాయమండి. ఇది
కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అవునండి. ఇప్పుడు మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేసినట్టు తెలుస్తుంది. ఓకే. అంటే పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? మీరు లాస్ట్ టైం మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు తను, అవును. వారితో మీకు సంబంధాలు చాలా ఉంటాయి, ఎందుకంటే మీరు కార్పొరేటర్ గారు. అంటే ఈ విషయంలో మీరు ఎలా పరిగణిస్తారు? అంటే ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకున్న సత్సంబంధాలు కానివ్వండి, అసలు కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక మున్సిపల్ శాఖనే కాదండి, ఆయనకు ఏది ఇచ్చినా కూడా సమర్థవంతంగా దాన్ని నెట్టుకు రాగలిగేటువంటి నాలెడ్జ్ ఆయనకు ఉంది. ఓకే. సీఎం గారే ఒక గొప్ప మేధావి అంటే ఆ మేధావి కడుపున మళ్ళీ మేధావి పుడతాడు కదండి. అది ఎట్లా అంటే మనం ఎవరికి ఒక మాట అనే అవసరం లేకుండా, ఒకరితో మనం అనిపించుకునే అవసరం కూడా లేకుండా సమర్థవంతంగా పాలించేటువంటి కేటీఆర్ గారికి మనం ఇంకొక రకంగా ఆయనను మనం చెప్పే మాట లేదు. మనం ఆయనకు వ్యతిరేకంగా ఎవరు కూడా అంటారు అనే ఆశ కూడా మనకు లేదు. ఎందుకంటే అంత సమర్థవంతమైన లీడర్ దొరికారు అంటే అది నిజంగా మా అదృష్టం. అది ఇప్పుడు ఇంకా రాష్ట్రం ముందుకు పోతుంది అని అంటే కేటీఆర్ గారు ఆయన చేతుల్లో ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఎప్పుడైతే వచ్చారో మేమైతే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే ఆయన ఒక్కడి చేతి మీదనే రాష్ట్రం ఇంకా మంచి ముందుకు పోతుంది అనే నమ్మకం మాత్రం మాకుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి లీడర్సు, ప్రజలకు ఏవేవైతే అవసరమో అన్నవి వాళ్ళు గుర్తించగలిగేటటువంటి లీడరే మంచి లీడర్ అండి నా దృష్టిలో. ఒక మంచి నాయకుడు అంటే అలా ఉండాలి. అవన్నీ కూడా వీళ్ళిద్దరిలో ఉన్నాయి, కేసీఆర్ గారిలో ఉన్నాయి, కేటీఆర్ గారిలో ఉన్నాయి. కాబట్టి మా రాష్ట్రానికి వచ్చిన ఇది ఏమీ లేదండి. వాళ్ళిద్దరు ఉన్నంత కాలం మాకు ఎదురే లేదు. మననే ఫిబ్రవరి 11కి 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఒక మహిళా కార్పొరేటర్గా, అంటే అటు డైరెక్ట్ ఫ్యామిలీ నుంచి ప్రజా జీవితానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే నేను డైరెక్ట్గా రాజకీయాలకు రావడం ఇది మొదటిసారి అయినా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే ఒక దాదాపు 78 నుంచి కూడా మా హస్బెండ్ దీంట్లో రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి మామూలుగా మేము ఈ రాజకీయాల గురించి ఇంట్లో డిస్కషన్స్ అవి ఇవి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రత్యక్షంగా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎవరు ఏంటి కొద్దిగా కాకపోతే నేను ఎప్పుడు కూడా ఓపెన్ గా బయటికి రాలేదు. నిలబడే ఉద్దేశం ఎప్పుడు లేదు. నిలబడే ఉద్దేశం ఎప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు శశిధర్ గారు, చెన్నారెడ్డి గారు, శశిధర్ గారు ఈయనకు 2-3 సార్లు నిలబడినప్పుడు కూడా ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు కూడా క్యాన్వాసింగ్కి నేను వచ్చేదాన్ని. అంతవరకే ఎండ్, ఇంకా తర్వాత ఏమి లేదు. నేను మామూలుగా ఇంట్లోనే ఉండేదాన్ని. అయితే ఇవి మాత్రం డిస్కస్ చేసుకుంటాను ఇంట్లో. ఈ మినిస్టర్ ఇలా ఉన్నారు, ఆ ఎమ్మెల్యే ఇలా ఉన్నారు అని చెప్పి అనుకోవడం అయితే అది కామన్. కాకపోతే బయటకు వచ్చేసరికి కొంచెం ఉంటుంది కదా అనుకోకుండా అని. అయితే ఫస్ట్లో నేను కొంచెం ఇది చేసింది ఏంటి అంటే ఏది మాట్లాడితే ఏది తప్పు. ఇప్పుడు మన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడితే దానికి 10 అర్థాలు అయిపోతారు. అందుకని దాంట్లో అది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు 2-3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా అంటే నిజంగా మాట్లాడాలంటే మాట్లాడే హక్కు అందరికీ ఉంది. కాబట్టి మంచిని మంచి అని, చెడుని చెడు అని, ఇది మాత్రం నేను మొహం మీదనే అనేస్తాను, బాహటంగా చెప్పేస్తాను. ఇది నిజము, అది అబద్ధము, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పి అది మాత్రం నాకు 3 సంవత్సరాల్లో మీకు ఒడిదుడుకులు అంటే ప్రజల నుంచి కానీ ప్రతిపక్షం నుంచి కానీ ఏదన్నా బాధ అనిపించినట్టు అవకాశం ఉందా? ప్రతిపక్షాల నుంచి మనకు ఎటువంటి ఆటంకం లేదు. అసలు మమ్మల్ని మీరు ఇది రాంగ్ చేశారు అనే వాళ్ళు కూడా ఇప్పటి వరకు లేరండి. ప్రజల నుంచి అంటారా, ప్రజలు ఎంతప్పటికీ ఏదైనా వాళ్ళకు ప్రాబ్లం ఉండి మనం చెయ్యలేకపోతే వాళ్ళు విమర్శిస్తారు తప్ప వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చేసి పెడితే మనల్ని ఎందుకంటారు? అలారు కదా. అంటే కాకపోతే మన డివిజన్లో నేను వచ్చిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వర్కులన్నీ కూడా అవన్నీ అంటే పబ్లిక్ చెప్పడం, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ మేము చూసి
మాతోనైనంత వరకు మేము చేయడము, మాతోని కాదు అనుకున్నప్పుడు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, తలసాని గారి సపోర్ట్ బాగా ఉంది మాకు. ఆయన ద్వారా మేము మిగతా పనులన్నీ చేసాము. ఓకే. దాదాపు అంటే 54లో ఏర్పడ్డ కాలనీలో అప్పుడేసిన డ్రైనేజీ లైన్ ఇప్పటి వరకు ఇంకా ఏమీ లేదు. ఓకే. ఓకే. అట్లాంటివి కూడా మేము తలసాని గారు వచ్చినాక, తలసాని గారి దగ్గర మేము కార్పొరేటర్లుగా వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ మొత్తం దాదాపు నా డివిజన్లో దాదాపు 70% క్లియర్ అయిపోయింది. డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు రోడ్లు కానీ, మొన్న వర్షాలకు కొంచెం రోడ్లు దెబ్బతిన్నాయి, అవి కూడా మళ్ళీ ప్యాచ్ వర్క్లు, కొత్త రోడ్లు వేసేవి వేయడము. ఇప్పుడు రీసెంట్గా అంటే దీంట్లో మేం చేసింది అని మేము చెప్పుకోవడం కాదండి, దీంట్లో ఇది మొత్తం కూడా మా మినిస్టర్ గారు, మా తలసాని గారి అంటే పట్టుదల, ఆయన డబ్బులు తేవడం, అది మాత్రం చాలా అంటే చాలా అండి. ఏ పని అయినా కూడా మనం ఇది వద్దు, ఇది తర్వాత చేద్దామని మనిషి కాదు. మనకు డివిజన్లో ఇది అవసరం ఉందన్న అని చెప్తే ఆయన అప్పటికప్పుడు దాన్ని లెటర్ పెట్టడం, శాంక్షన్ చేయించడము, ఆఫీసర్ల వెనకాల కూడా అది చేయించేదాకా నిద్ర కూడా. అలాంటి వ్యక్తి దగ్గర మేము పనిచేస్తున్నామంటే మాకు చాలా గర్వంగా ఉంటుందండి. స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణకు అవార్డు కూడా రావడం. అవునండి, అవును. ఈ విషయంలో మరి మీ డివిజన్ సుందరీకరణలో ఒక మహిళ, అంటే ఇంటికి దీపం ఇల్లు చక్కదిద్దే మహిళ, మరి మీ డివిజన్లో మీరు ఎలా ముందుకెళ్తారు ఆ విషయంలో? ఈ విషయంలో చెప్పాలంటే ఈ ఒక విధంగా దీని మీద పోరాటం చేసింది, దీని మీద ఒక విశ్లేషణ చేసింది అని అంటే కార్పొరేటర్లలో నేనే ఫస్ట్ అండి. ఎందుకంటే ఈ చెత్త గురించి వీళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో, ఈ స్వచ్ఛ సర్వేక్షణ అని వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడే నేను పూనాకి వెళ్ళాను. పూనాకి వెళ్ళి అక్కడ ఈ చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసే మిషన్స్ అన్నీ, అవి తయారు చేసే విధానం, అవి పనిచేసే తీరు, అవన్నీ కూడా నేను 3 days అక్కడే ఉండి అవన్నిటిని కూడా చూసి, ఒక కాలనీలోనే, మా డివిజన్లో ఒక కాలనీలోనే ఒక అతనితో ఒప్పించి ఒక మిషన్ కూడా 3 lakhs పెట్టి మిషన్ కూడా తెప్పించి ఇక్కడ పెట్టి ఇన్స్టాల్ చేసిన తర్వాత నేను చెత్త అంతా అందులో వేసేసి దాని కంపోస్ట్ తయారు అయిన తర్వాత మన మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, వీళ్ళందరికీ చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ చూపించి నేను అదొక దీన్ని ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలతో వచ్చాను. అయితే అది అక్కడ ఏమైందంటే మనకు పూణే గవర్నమెంట్లో ఏమొచ్చింది అంటే, ఇట్లా కంపోస్ట్ తయారు చేసే మిషన్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు లక్షల్లో తీసుకుంటారు కాబట్టి, లక్షల్లో ఖర్చు పెడతారు కాబట్టి 5% ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్ ఇవ్వమని అడిగారు. అట్లా తీసుకుంటే అపార్ట్మెంట్స్ మొత్తానికి కూడా అది మనం ఒక 2 మిషన్స్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, మనకు చెత్త బయట వేయడానికి ఉండదు, కుక్కలతో బాధ ఉండదు, దోమలు ఉండవు, ఈగలు ఉండవు, మనకు కాలనీలన్నీ కూడా క్లీన్గా ఉంటాయి. కాబట్టి అది చేస్తే బాగుంటుందని పట్టుదలతోనే ముందుకు వచ్చాను. కానీ నాకు సపోర్ట్ దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మన కిచెన్ వేస్ట్ ఉందనుకోండి, అది అంతా వెట్టి ఉంటుంది. ఆ వెట్టిని మనం తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే దానిపైన ఈగలు, దోమలు, దాంతో రోగాలు ఇవన్నీ ఉండకుండా ఉంటాయి కదా అన్న ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు నేను కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి ఫైల్ అంతా ఆయన దగ్గర పెట్టాను. అయితే ఆయన అన్నారు అప్పటికి కూడా, మనం చేయాల్సిన పని ఒక కార్పొరేటర్ చేస్తుంది, ఆమెకు కావాల్సిన హెల్ప్ చేయండి అని చెప్పి మన మనోహర్ గారు అని ఉండే, ఆ మనోహర్ గారి దగ్గరికి పంపించారు. అక్కడికి వెళ్తే ఆయన నేను చూస్తానండి, చేస్తానండి, అది ఇది అన్నారు. తర్వాత మా జోనల్ కమిషనర్ దగ్గర పెట్టారు, హోటల్ వాళ్ళందరినీ కూడా అందరికి నోటీసులు పంపించారు, అన్నీ చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక తర్వాత నేను కూడా దాన్ని అంత ఖర్చు పెట్టుకుని తేవాలంటే ఎవరు తెచ్చుకోరు, పెట్టుకోలేరు. అయితే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నుంచి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఒక 5% అన్న ఇన్కమ్ ట్యాక్స్లో కొద్దిగా ఎగ్జంప్షన్ ఇస్తే మేము తెచ్చి పెట్టుకుంటామండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అట్లా దాంతో అది అక్కడికే ఆగిపోయింది. కానీ అయినా కూడా మాకు మోడల్ కాలనీకి, సుందర్ నగర్కి రెండిటికి మాత్రం అవార్డ్స్ వచ్చాయి. 2 అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు హరితహార కార్యక్రమం మరి పార్కుల సుందరీకరణ ఎలా ఉంది? హరితహారముకి వచ్చేసరికి మళ్ళీ కూడా మా డివిజనే మెయిన్ అండి. ఎందుకంటే మా డివిజన్లో దగ్గర దగ్గర 56 ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి పార్కులు ఉన్నాయి. ఈ పార్కులన్నిటిలో కూడా కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉండి మనం ట్యాంకర్లతో బయట నుంచి తెచ్చి పార్కులు చేయాలి అంటే
పెద్ద పెద్ద చెట్లు అంటే వాటికి కొంత పోస్తాము, నడిచిపోతుంది. ఓకే. ఈ గ్రీనరీ గ్రాస్ అట్లాంటివి అవి పెట్టినప్పుడు వాటికి రెగ్యులర్గా వాటర్ ఉండాలి. అట్లాంటివి వాటర్ ప్రాబ్లం వల్ల కొన్నిటినేమో వదిలేసాం. ఓకే. తర్వాత మిగతా సగం మాత్రం వర్షాకాలం, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మాత్రం చెట్లు నాటుతానే ఉన్నాము, ఉన్న వాటిని కూడా పెంచుకుంటూ వస్తున్నాము. ఓకే. దీంట్లో మాత్రం మాకు కూడా పర్సనల్గా కొంత ఇంట్రెస్ట్ మాకు. ఓకే. ఏది గ్రీనరీ అంతే పార్కులు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము వార్డు మెంబర్లు అందరూ, మా వార్డు మెంబర్లు కూడా ఉన్నారు లేడీస్ 5 వాళ్ళు, ఇంకా నాతో వచ్చేవాళ్ళు, ఇవి లేడీస్ అంతా కలిసి కూడా 2 పార్కులు డెవలప్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము సొంతంగా మేమే చేస్తాం. మేమే చెట్లు నాటుకుంటాం, మేమే ఊడ్చుకుంటాము, మేమే చెత్త బయటేస్తాము, మేమే నీళ్లు పెడతాము. ఇలా చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం అన్నట్టు. ఓకే. ఈ కార్పొరేటర్ కాకుండా స్పెషల్గా సోషల్ వెల్ఫేర్స్ ఏమైనా చేస్తుంటారు మీరు? ఉందండి, మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మైత్రి మహిళా ఆర్గనైజేషన్ అని. ఓకే. అయితే ప్రతి సంవత్సరము ఈ మహిళా దినోత్సవం కానీ, మదర్స్ డే కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళల్లో కొంత అవేర్నెస్ తేవాలి, వీళ్ళలో చైతన్యం తేవాలి, వీళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాలి అన్న దాని మీద నేను ఎక్కువగా ఏమంటారు స్పీచ్లు ఇస్తూ ఉంటాను, చెప్తా ఉంటాను వాళ్ళకి. అయితే ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ద్వారా ఓన్లీ లేడీస్కి, అంటే ఎవరికైనా సహాయం కావాలంటే మా ఆర్గనైజేషన్ త్రూ మేము ఇస్తాం. ఓకే. వీళ్ళకి మాత్రం, లేడీస్కి మాత్రం ఒక అంటే వాళ్ళు సిగ్గుపడి బయట చెప్పుకోలేక, ఏదైనా కూడా వాళ్ళు డాక్టర్ దగ్గర కూడా ఓపెన్గా మాట్లాడలేక కొంత నలిగిపోయే వాళ్ళు ఉంటారు. కొంత స్లమ్స్లో కానీ డబ్బులు లేక కానీ, లేదంటే కొంతమంది ఫీల్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా మేమే హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటివి ఏమన్నా లేడీస్కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టి గైనకాలజిస్ట్ చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సినవి కూడా మేము అందిస్తుంటూ వస్తున్నాం ఇప్పటికీ. ఓకే. మహిళ గురించి మీరు ఇన్ని చేస్తున్నారు కదా, ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్లో ఒక నిన్ననే వరంగల్లో చూసి ఉంటారు. అవునండి, యాసిడ్ పోసి మొత్తం తలగబెట్టి, మొన్న అతను భార్యను ప్రేమించి పెళ్లి చేసుకొని కొడుకును కూడా తలగబెట్టారు. అంటే దాడులు పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. మరి ఒక మహిళా కార్పొరేటర్గా మరి మీ డివిజన్లో కానీ, యావత్ తెలంగాణ ప్రభుత్వం కానీ, అంటే తెలంగాణ ప్రజలకు కానీ ఇలాంటి దాడులు అనిపించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి దాడులు అని అంటే మీరు 1-2 చెప్పారు, కానీ మా దగ్గర ఇక్కడ 2-3 అయినాయి. ఎర్రగడ్డలో కూడా అయితే ఇవన్నీ జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఏంటి అంటే ముందు ఆడపిల్లల్లో చైతన్యం రావాలి వాళ్ళల్లో. అంటే ఇది ముఖ్యంగా నేను పేరెంట్స్కి ఇచ్చే ఒక సూచన అండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు తట్టుకోవాలంటే ఇద్దరు కంపల్సరీ పని చేయాలి, తప్పదు, చేసుకోవాలి. చేసినా కూడా పిల్లల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. అందులో మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇద్దరు ఒకటే. మగపిల్లాడైతే మనం పట్టించుకోవట్లేదు, వదిలేసాము అంటే ఆడు వేరే రకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అదే ఆడపిల్లలు అనుకోండి, ఆడపిల్లలు అంటే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు, పోవడము, పెళ్లి చేసుకోవడము, 2 రోజుల్లో గొడవలు పెట్టుకొని మళ్ళీ రావడము, ఇంటికి రానివ్వరేమో అని భయపడి సూసైడ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను ముందు నా అడ్వైజ్ ఏంటంటే, పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా కనీసము వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసే విధంగా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు అన్న దాని మీద కొద్దిగా టైం అన్నా స్పెండ్ చేయాలనేది మాత్రం నేను గట్టిగా అనుకుంటానండి. ఇది పిల్లలు ఇలా మారుతున్నారు అని అంటే అది పేరెంట్స్ తప్పనే నా ఒపీనియన్. ఓకే. ఇది అయితే ఇవన్నీ తగ్గాలి అని అంటే ఇప్పుడు తగ్గడానికి షీ టీమ్స్ ఉన్నాయి, ఎవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరు ఏవి చేసినా కూడా మనం లోపల ఏదో పెట్టుకొని మనం పోతూ ఎవరినో వేసారు అని అంటే అది షీ టీమ్స్ వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి చేసే అంత టైం ఉండదు, జరిగిపోతుంది. కాబట్టి మనలోనే అది మార్పు రావాలి. కాబట్టి ఆడపిల్లలందరికీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళలో డిఫెన్స్ పెరిగే విధంగా మనమే వాళ్ళని తయారు చేయాలి అన్నది నా ఒపీనియన్. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో పుల్వామా దాడులు జరిగి జవాన్లు కూడా చాలా, అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి దాడులు భారతదేశం మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా తిప్పికొట్టారు. ఈ విషయంలో ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే ఇది నిజంగా కూడా అంటే మన సైనికుల వైపు నుంచి ఆలోచిస్తే మన కోసము ఇవాళ మనం ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నాము అని అంటే కారణం వాళ్ళే. అవును.
వాళ్ళందరూ కష్టపడి రాత్రి పగలు మంచు దుమ్ము ధూళి అన్నీ ఫేస్ చేస్తూ కూడా వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. ఓకే. అయితే వాళ్లకు అలా జరగడము చాలా బాధాకర విషయమే కాదన్ను. కానీ మన సపోర్టు, వాళ్ళ కుటుంబాలకు మన సపోర్టు కూడా ఉండాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినా ఏ గవర్నమెంట్ ఎంత ఇచ్చినా కూడా పోయిన మనిషిని అయితే మనం తీసుకురాలి. కానీ వాళ్లకు ఇప్పుడు వాడు ఆ ఇంటి పెద్ద సైనికుల్లో ఉన్నారు, అందులో చనిపోయారు, దాంట్లో పోయినవారు అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి మనం గట్టి సపోర్ట్ ఇచ్చినాం అనుకోండి. అయితే ఆ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, నేను దాంట్లోకి వెళ్ళిపోయినా కూడా ఒకవేళ అక్కడ ఏమైనా ప్రమాదం జరిగి నేను చనిపోయినా నా ఫ్యామిలీకి గవర్నమెంట్ అండగా ఉంది అన్న నమ్మకం ప్రజల్లో కలిస్తే ఎవ్వరు కూడా వెనక్కిపోరు. అంటే ఇంకా ఆర్మీలో చేరడానికి ఇంకా ముందుకు వస్తారు. కాబట్టి ఫస్ట్ మనం వీళ్ళకు కాన్ఫిడెన్స్ కలిగించాలి. ఎలా కలిగించాలి? వాళ్ళకి మన మీద నమ్మకం ఎలా రావాలి అంటే ఒక ఆర్మీలో ఒక యుద్ధం జరిగినప్పుడు అందులో ఒక సైనికుడు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి మన ఫుల్ సపోర్ట్, వాళ్ళ జాబ్స్ కానివ్వండి, వాళ్ళకు వేరే దేనికైనా సరే మ్యారేజెస్ కానివ్వండి, హాస్పిటల్ ఖర్చులకు కానివ్వండి, వాళ్ళు వెనక ముందు చూసుకోకుండా గవర్నమెంట్ అందించే విధంగా ఉండాలి. అట్లా ఉంటే మనకు కూడా ఇదవుతుంది. అందులో ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకున్న అంతే 42 మంది ఒకేసారి మన జవాన్లు పోయినారంటే మనకు కూడా కొంత బాధే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం మంచి నిర్ణయం అండి. అది దానికి మేము కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే ఒక్కసారి దాడి చేసినప్పుడు ఊరుకున్నాం అనుకోండి, రెండోసారి చేస్తారు. రెండోసారి కూడా చేసినప్పుడు మళ్ళీ ఊరుకున్నాం అనుకోండి, మూడోసారి చేస్తారు. తప్పవు. అంటే ప్రతిసారి మనం సైనికుల్ని మనం కోల్పోకుంటూ పోతా ఉంటే ఇంకా దానికి అంతం ఎప్పుడండి? కానీ ఇది మాత్రం కరెక్ట్ డిసిషన్. ఇది మాత్రం ఇప్పుడు తీసుకున్న డిసిషన్ మాత్రం కరెక్ట్. అది అయితే ఇప్పుడు మేము మొన్న వీడియోలో అదే మన వాట్సాప్లలో ఒక న్యూస్ వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి అక్కడ జవాన్లు ఎంతమంది అయితే అంటే వాళ్ళకు ఒక ఫండ్, సైనికులకి ఒక ఫండ్, చనిపోయిన వాళ్ళకి ఒక ఫండ్ ఒకటి పెట్టేసి దానికి ఎవ్రీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఎంత తోస్తే, ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత వాళ్ళకు ఒక అమౌంట్ని మనం పెడితే ఎవరి కోసమో ఎదురు చూడకుండా వాళ్ళకు ఇందులోంచి తీసి వాళ్ళకి ఖర్చు పెట్టే విధంగా ఉంటుందని మాత్రం మంచి ఒక కాన్సెప్ట్ అండి. థాంక్యూ మేడం, మంచి సూచన. ఎందుకంటే మనం 10 మంది ఉన్నామండి, 10 మంది ఇప్పుడు ఎవరికో ఒక 20 రూపాయలు అవసరం ఉంది, మనం 10 మంది ఉన్నాం, మనకు 2 రూపాయలు తక్కువగా ఇస్తే మనం అదే 2 రూపాయలు మనం 10 మంది 2 ఇస్తే అక్కడ 20 రూపాయలు ఆయన అవసరం తీరిపోతుంది కదా. ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. మంచి ఉద్దేశం అండి. రెండోది, మీ డివిజన్కు మా టీవీ తరఫున ప్రజలకు ఏం తెలియజేస్తారు? ముఖ్యంగా ఒక మహిళా కార్పొరేటర్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క, ఇంతకుముందే చెప్పాను, ప్రతి ఒక్క ఫ్యామిలీలో అంటే పేరెంట్స్లో 10th క్లాస్ అంటే ఇప్పుడు ఇవాళ రేపును 7th 8th 9th కాదు, అసలు 3-4 సంవత్సరాల పిల్లల్ని కూడా వదలట్లేదు. అంటే వాళ్ళకి ఆ అమ్మాయి బయటికి వెళ్ళింది అని అంటే, స్కూల్కి వెళ్ళింది లేదా బయటికి వెళ్ళింది ఏదైనా పని మీద అంటే ఆ అమ్మాయిని బయటికి మళ్ళీ తిరిగి ఇంటి వచ్చేంత వరకు మనకు నమ్మకం లేదు. అంటే ఆడవాళ్లకు అంత భద్రత లేకుండా పోతుంది అన్న అది మనకు రావద్దు. ఏంటి అంటే మనము మన పిల్లల్ని మంచి స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి, వాళ్లకు బిహేవియర్ నేర్పించాలి ఫస్ట్. తర్వాత వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం కూడా ధైర్యంగా ఇంట్లో ఉండాలి. ప్లస్ ఇవన్నీ కూడా వాళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పుకుంటూ వస్తే ఇవాళ ఆడవాళ్ళ మీద ఇంత అత్యాచారాలు ఉండవు. ఒకవేళ ఇంట్లో ఏదన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండి కూడా కొంతమంది ఆడపిల్లలు భయపడి చెప్పరు. కాబట్టి మీ ఎవరైనా కూడా పేరెంట్స్ అంటే మీ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే పేరెంట్స్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఓపెన్గా తల్లిదండ్రులతోని ఫ్రెండ్స్ మాదిరిగా మాట్లాడుకొని ఏదైనా ఇబ్బంది ఉంటే, మమ్మీ నాకు ఈ ఇబ్బంది ఉంది, లేదంటే నన్ను ఇలా వేధిస్తున్నారు, నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి ఓపెన్గా వాళ్ళు చెప్పుకునేలాగా పెంచండి. ఎందుకంటే
వాళ్ళు చెప్పకుండా బయట పోయి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేక బయట వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు మధ్యలో నలిగిపోతున్నారు. కాబట్టి ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగా కాకుండా మగపిల్లలతో సమానంగా చూడండి, సమానంగా పెంచండి. వాళ్ళతో కొంత టైంను మాత్రం వాళ్ళకు స్పెండ్ చేయండి. వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అది పేరెంట్స్ చేతుల్లోనే ఉంది అండి. ఇదే నేను మెయిన్గా చెప్పాల్సింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా విధి న్యూస్కి ఇచ్చి అడిగిన వెంటనే మాకు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు మా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరి ఇంతకుముందు కూడా కార్పొరేటర్ కాకముందు కూడా మా ఇంట్లో రాజకీయ చర్చలు జరిగేవి, అందులో నేను పాల్గొనేదాన్ని. గెలిచిన తర్వాత కూడా ప్రజలతోటి 3 సంవత్సరాలుగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉండటం మాకు చాలా ప్లస్. మరి వారి ద్వారా అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. హరితహారం కార్యక్రమం అంటే స్వతహాగా నాకు కూడా చాలా ఇష్టం. చెట్లు వాడే కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నాను. అక్కడక్కడ వాటర్ సప్లై ప్రాబ్లం అయినా కూడా అవన్నీ సమకూర్చాను. చెత్తా చెదారం విషయంలో కూడా ముందుకెళ్ళాను. అనివార్య కారణాల దేశంలో అది కొద్దిగా సక్సెస్ కాలేకపోయింది. ఇక మహిళల విషయానికి వచ్చినట్టయితే మహిళల కోసం ఖచ్చితంగా నేను ఒక సోషల్ వెల్ఫేర్ని స్టార్ట్ చేస్తున్నాను. వాళ్ళు చెప్పుకోలేని సమస్యలన్నింటిని కూడా నేను తెలుసుకొని ఒక గైనకాలజిస్ట్ అయితే వాళ్ళందరూ కూడా చూపెడుతున్నాను. మరి ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా వీలైనంత త్వరగా నేను డాక్టర్ తీసుకెళ్ళి చూపెడుతున్నానని మనకు సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి గారు V3 న్యూస్కి తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ అభిలాష్ రెడ్డితో మీ సురేష్ దండు.